ఆయన పేరు నెపోలియన్ కాదు సార్, అశోక్ కుమార్. నీడపోవడం ఏంటి, అది దేవుడు రావడం ఏంటి? ఇతన్నైతే నేను ఎప్పుడు చూడలేదు సార్. భారతదేశ చరిత్రలో చాణక్యుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతటి కష్టసాధ్యమైన పనినైనా సులువుగా పరిష్కరించగల వ్యక్తి. జీవితాన్ని ఎలా జీవించాలో, శత్రువులని ఎలా ఎదుర్కోవాలో, ప్రతికూల పరిస్థితులను సైతం ఎలా అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి చాణక్యుడు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం గల చాణక్యుడు తన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చాణక్యుడు అంటే మనకి గుర్తుకు వచ్చేవి అతని తెలివితేటలు, అతను చేసిన శబదం. ఇంతటి ప్రజ్ఞాశాలి అయిన చాణక్యుడు శబదం చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి?